ఒక్కసారి సిలువ కార్యాన్ని గుర్తు చేసుకోండి. యేసయ్య నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు పడరాని పాటలు పడ్డాడు, బాధలు పడ్డాడు సిలువ మీద. మనం మన గుడ్ ఫ్రైడే రోజు చూసాం. ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనకివ్వటానికి పడరాని పాటలు పడి ఆయన కొట్టించుకొని దెబ్బలు తిని అంత పాటలు పడితే నువ్వేమో మంచిగా నిద్రపోతుంటావు, వచ్చి వాక్యం వినకుండా నిద్రపోతుంటావు, నిర్లక్ష్యంగా ఉంటావు, తీసుకో దేవుని మాట, అటు ఇటు తిరుగుతుంటావు, బయటికి వెళ్తుంటావు, లోపలికి వస్తుంటావు. ఎంత అసలు భయం ఉండదు కొంచెం కూడా దేవుని మాట అంటే. నీకోసం యేసయ్య చేసిన కార్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన పడ్డటువంటి పాట్లు ఏమండి, నీకోసం నా కోసం క్షణకాలం కూడా మనం నిలకడగా ఉండలేము. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి మనం ప్రేమించే ఒక మనిషే మన కోసం బాధపడుతున్నాడంటే తట్టుకోలేము. మరి యేసయ్య మన కోసం ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు. మనం ఎంతగా ఆయన్ని ప్రేమించాలి ఏమండి, ఆయన వాక్యాన్ని తీసుకోవాలి, ఆయన వాక్యం మీద మనస్సు పెట్టాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని మాట వస్తున్నప్పుడు తీసుకోండి. ఆయన శరీరం, ఆయన రక్తం తీసుకెళ్ళి కూర్చున్నారు. ఈ మాట కూడా మీరు శ్రద్ధగా తీసుకొని మీ హృదయంలో పెట్టుకుంటే, ఆ మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ ఏ విషయాలు మీతో మాట్లాడుతున్నాడో వాటిని తీసుకొని మీ హృదయంలో పెట్టుకుంటే ధన్యులవుతారు. 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి.